ఆకాశమంత ఆనందం అంటే ఏంటో తెలుసా? కురుక్షేత్రాన్ని తలపించే మైదానాలు చూసారా? ఉత్కంఠ ఊపిరాడనివ్వకపోవడం ఎలా ఉంటుందో అనుభవించారా? బీ రెడీ, ఫిఫా వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతోంది. ఫుట్బాల్ ప్రేమికులైతే డై డై అంటూ అద్భుత ఫీలింగ్స్ ఎక్స్పీరియన్స్ చేయడానికి రెడీగా ఉండండి. మారిన నిబంధనలు, అంతకు మించిన ఆనందాలు, సరికొత్త సంబరాన్ని అందించేందుకు ఫిఫా రెడీ అవుతోంది. ఈసారి ఫిఫా వరల్డ్ కప్ స్పెషల్ ఏంటి? ఎలాంటి నిబంధనలు తీసుకువచ్చారు? కొన్ని గంటలు, ఇంకొన్ని గంటలు అంతే. ఆకాశమంత ఆనందం ఎక్స్పీరియన్స్ కోసం ఫిఫా వరల్డ్ కప్ 2026 కోసం భారీ ఏర్పాట్లు. ఈసారి టోర్నమెంట్ ప్రత్యేకతలు ఎన్నో. 48 జట్లు, 12 గ్రూపులు, 104 మ్యాచ్లు. టోర్నమెంట్ నిర్వహిస్తున్న 3 దేశాలు. మెస్సీ, రొనాల్డో ఫేస్ టు ఫేస్ ఫైట్ ఉంటుందా? మెస్సీ, రొనాల్డోకు ఇదే చివరి వరల్డ్ కప్. నీమర్, ఎంబాపే, యామల్ కు పీక్స్ క్రేజ్. వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది ఫుట్బాల్ ఫ్యాన్స్ ఫిఫా వరల్డ్ కప్ 2026 కోసం ఎదురు చూస్తున్నారు. జూన్ 11 నుంచి జూలై 19 వరకు సాగే ఈ మెగా టోర్నమెంట్ స్పోర్ట్స్ లవర్స్ కు అసలైన ఆనందాన్ని పరిచయం చేయబోతోంది. 39 రోజుల పాటు క్రీడాలోకం సాకర్ ఫీవర్ తో హీట్ ఎక్కడం ఖాయం. గతంలో ఎన్నడూ లేని విధంగా 3 దేశాల్లో మ్యాచ్లు నిర్వహించడం, జట్లతో పాటు మ్యాచ్ల సంఖ్య పెరగడం, మెస్సీ, రొనాల్డో లాంటి స్టార్లకు ఇదే ఆఖరి ప్రపంచ కప్ కావడం. ఇలా ఈసారి టోర్నీకి ఉన్న ప్రత్యేకతలు అన్ని ఇన్ని కావు. అమెరికా, మెక్సికో, కెనడా దేశాల్లో టోర్నీ జరగనుంది. 2 కన్నా ఎక్కువ దేశాలు కలిసి ప్రపంచ కప్ నిర్వహించడం ఇదే ఫస్ట్ టైం. గతంలో 2 సార్లు నిర్వహించిన మెక్సికో మూడోసారి కూడా టోర్నీ నిర్వహిస్తూ అత్యధిక సార్లు ఫిఫా కప్ నకు ఆతిథ్యమిచ్చిన దేశంగా రికార్డు క్రియేట్ చేసింది. జూన్ 11న మెక్సికో సిటీ స్టేడియంలో మెక్సికో, సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ తో మొదలై జూలై 19న అమెరికాలోని ది మెట్ లైఫ్ స్టేడియంలో జరిగే ఫైనల్ పోరుతో టోర్నీ పూర్తవుతుంది. ఖతార్ లో జరిగిన గత ఫిఫా వరల్డ్ కప్ లో 32 జట్లు పోటీ పడ్డాయి. అయితే ఆటను మరింత విశ్వవ్యాప్తం చేయడం కోసం ఈసారి జట్ల సంఖ్యను 48కి పెంచారు. దీంతో టోర్నీలో రికార్డు స్థాయిలో 104 మ్యాచ్లు జరగనున్నాయి. నాకౌట్ దశకు అదనంగా రౌండ్ ఆఫ్ 32ను యాడ్ చేశారు. 48 జట్లు 12 గ్రూపులుగా విడిపోయి తలపడతాయి. గ్రూప్ దశలో 72 జరుగుతాయి. 32 నాకౌట్ మ్యాచ్లు ఉంటాయి. ప్రతి గ్రూపులో తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లతో పాటు అన్ని గ్రూపుల నుంచి 3వ స్థానంలోని 8 అత్యుత్తమ జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. నాకౌట్ లో రౌండ్ ఆఫ్ 32, ప్రీ క్వార్టర్స్, క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్ ఉంటాయి. క్వార్టర్ ఫైనల్స్ నుంచి మ్యాచ్లన్నీ అమెరికా స్టేడియాల్లోనే జరుగుతాయి. బెర్ముడా, కెంచుకీ, బ్లూ గడ్డితో మైదానాలను తయారు చేశారు. ఈసారి టోర్నమెంట్ లో ఫ్రాన్స్, స్పెయిన్, అర్జెంటీనా హాట్ ఫేవరెట్ గా నిలుస్తున్నాయి. ఎంబాపేతో పాటు ఒలివర్ గిరార్డ్, డెంబెలే లాంటి టాప్ ఆటగాళ్లున్న ప్రపంచ నెంబర్ 1 ర్యాంకర్ ఫ్రాన్స్ టైటిల్ కొట్టే అవకాశాలు ఉన్నాయనేది స్పోర్ట్స్ లవర్స్ మాట. లాస్ట్ టైం వరల్డ్ కప్ ఫైనల్లో అర్జెంటీనా చేతిలో ఓడిన ఫ్రాన్స్ ఈసారి కప్ గెలిచి తీరాలనే కసితో ఉంది. 2010లో విజేతగా నిలిచిన స్పెయిన్ పూర్వ వైభవం కోసం 16 ఏళ్లుగా శ్రమిస్తూనే ఉంది. 2వ ర్యాంకులోనున్న స్పానిష్ జట్టు యామల్ లాంటి యువ అటాకర్లతో స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఇక మెస్సీ గాయంతో బాధపడడం అర్జెంటీనాను టెన్షన్ పెడుతోంది. అయితే మార్టినేజ్, అల్వరేజ్, రోడ్రిపాల్ లాంటి ప్లేయర్లు ఉండడం బలమే. హ్యారీకేన్, బెల్లింగ్హమ్, బుకాయా సకా లాంటి స్టార్లు ఉన్న ఇంగ్లాండ్, నెయ్మర్, విన్సియస్, ఎస్తేవాతో కూడిన బ్రెజిల్, రొనాల్డోకు తోడు బ్రూనో ఫెర్నాండెజ్, జావో నేవెస్ లాంటి పటిష్ట ప్లేయర్లు ఉన్న పోర్చుగల్ టైటిల్ వేటలో గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటిదాకా ఫిఫా వరల్డ్ కప్ 22 సార్లు జరిగింది. అయితే కప్పును అందుకుంది, ముద్దాడింది మాత్రం 8 దేశాలే. ఇందులో అత్యధికంగా బ్రెజిల్ 5 సార్లు ఛాంపియన్ గా నిలిచి టాప్ లో ఉంది. జర్మనీ, ఇటలీ 4 సార్లు, అర్జెంటీనా 3 సార్లు, ఫ్రాన్స్, ఉరుగ్వే 2 సార్లు విశ్వ విజేతలుగా నిలిచాయి. ఇంగ్లాండ్, స్పెయిన్ ఒక్కోసారి ట్రోఫీని ముద్దాడాయి. 2010లో వాకా
2014లో లాలా లాలా అంటూ సాకర్ ప్రపంచాన్ని ఊపేసిన పాప్ సెన్సేషన్ షకీరా ఈసారి డాయ్ డాయ్ అంటూ అభిమానుల ముందుకొచ్చింది. ఆ పాట ఫ్యాన్స్ లో మరింత జోష్ నింపుతోంది. ఫిఫా వరల్డ్ కప్ ఆరంభం వేళ ఇప్పుడు అందరి దృష్టి మెస్సీ, రొనాల్డో మీదే. ఇద్దరు ఎదురు పడతారా, ఢీ అంటే ఢీ అంటారా అని వెయిటింగ్ ఫ్యాన్స్ అంతా. మెస్సీ, రొనాల్డోకు ఇదే చివరి ప్రపంచ కప్ కావడం టోర్నీ మీద మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఈ ఇద్దరే కాదు, ఇంకొందరు వరల్డ్ కప్ హీరోలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఫ్యాన్స్ పెట్టుకున్న హోప్స్ ఏంటి? క్రిస్టియానో రొనాల్డో సూపర్ క్రేజ్ ఉన్న ప్లేయర్. గొప్ప ఆటగాడే అయినా కెరియర్ లో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసినా ఇప్పటి వరకు వరల్డ్ కప్ మాత్రం ముద్దాడలేకపోయాడు. కప్ నెగ్గడమే లక్ష్యంగా రికార్డు స్థాయిలో 6వ ప్రపంచ కప్ లో పోటీ పడుతున్న రొనాల్డో పోర్చుగల్ ను ఎలాగైనా విజేతగా నిలపాలనే కసితో ఉన్నాడు. మారడోనా వారసుడిగా పేరు పొందిన మెస్సీకి కూడా దాదాపుగా ఇదే చివరి వరల్డ్ కప్. అయితే అతను టోర్నీ ఆడతాడా లేదా అనేది అనుమానంగా మారింది. మయామి క్లబ్ మ్యాచ్ లో మెస్సీ ఎడమ కాలికి గాయమైంది. అది తీవ్రంగానే ఉందని టాక్. మెస్సీ, రొనాల్డో ఫేస్ టు ఫేస్ ఆడితే గ్రౌండ్ లో చిరుతల్లా పరుగులు పెడితే చూడాలి. ఆ క్షణాన్ని జ్ఞాపకంగా మార్చుకోవాలనుకునేది కోట్ల మంది అభిమానుల కల. అయితే గాయం నుంచి మెస్సీ కోలుకుంటాడా, రొనాల్డోతో పోటీ పడతాడా లేదా అనేది అనుమానంగా మారింది. ప్రతి వరల్డ్ కప్ లో అందరి దృష్టిని ఆకర్షించే దేశం బ్రెజిల్. ఈసారి కూడా సాంబా జట్టులోని స్టార్ ప్లేయర్ నెయమార్ జూనియర్ చుట్టూ జోరుగా చర్చ జరుగుతోంది. సూపర్బ్ డ్రిబ్లింగ్, మెరుపు వేగం, కళ్లు చెదిరే గోల్స్ సత్తా ఉన్న నెయమార్ బ్రెజిల్ ను మరోసారి విజేతగా నిలబెడతాడా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. 34 ఏళ్ల నెయమార్కు కూడా ఇదే చివరి వరల్డ్ కప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక స్పెయిన్ కు చెందిన 18 ఏళ్ల లామినో యామెల్ ఫుట్బాల్లో అతిపెద్ద సంచలనం. టీనేజ్ లోనే సీనియర్లకు ధీటుగా చెలరేగుతూ గోల్స్ వర్షం కురిపిస్తున్న యామెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇకటు ఫ్యాన్స్ మెస్సీ ఆట కోసం ఎంతగా ఎదురు చూస్తారో ఎంబాపే మెరుపుల కోసం అంతే వెయిట్ చేస్తారు. 8 ఏళ్ల క్రింద ఫ్రాన్స్ కు ప్రపంచ కప్ అందించిన ఎంబాపే ఖతార్ టోర్నీలో తన జట్టును ఫైనల్ కు చేర్చాడు. ఈసారి అతని పర్ఫార్మెన్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. జర్మనీకి చెందిన స్టార్ గోల్ కీపర్ మాన్యుయల్ నోయర్ తో పాటు మెక్సికో గోల్ కీపర్ గులిర్మో, ఈజిప్ట్ ప్లేయర్ మహ్మద్ సలే, అర్జెంటీనా ఆటగాడు నికోలస్ ఒటామెండి, బ్రెజిల్ స్టార్ కాజెమిరో, కొలంబియా ప్లేయర్ జేమ్స్ రొడ్రిగ్రేజ్ లకు ఇదే చివరి వరల్డ్ కప్ కాబోతోంది. దీంతో వాళ్ళ ఫ్యాన్స్ టోర్నీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.